శ్రీకాకుళం హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వాస్తు దోషం ఉందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి క్యాంప్ ఆఫీస్లో అడుగు పెట్టలేదు కౌశిక్ రెడ్డి. గతంలో వాస్తు జ్యోతిష్యుడితో క్యాంప్ ఆఫీస్ వాస్తు చూపించారు. అయితే ఆఫీసులో కొన్ని మార్పులు చేయాలని వాస్తు సిద్ధాంతి సూచించారు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్లో అడుగు పెట్టలేదు ఆయన. రాష్ట్రంలోని అత్యంత ఆధునికతతో ఈ క్యాంప్ ఆఫీసును నిర్మించారు ఈటెల రాజేందర్. ఈ ఆఫీసులో వాస్తుదోషం ఉందని నాడు ఈటెల రాజేందర్కి పండితులు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈటెల నాస్తికుడు కావడంతో వాస్తుదోషం వార్తలు పక్కకు పెట్టి క్యాంప్ ఆఫీసులో కాలు పెట్టారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ కెరీర్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయని సన్నిహితుల మాట. అనంతరం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి గెలిచి ఆఫీసులో చిన్న మార్పులు చేయించుకున్నారు. ఇక 2023 ఎన్నికల్లో ఈటెలపై గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటివరకు క్యాంప్ ఆఫీస్కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు పండితుల సూచన మేరకు హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వాస్తు సెట్ చేయిస్తూ ఉన్నారు. పనులు పూర్తయ్యాక ఆయన క్యాంప్ ఆఫీసులో కాలు పెడతారని తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, వాస్తు దోషం ఉందనే వార్త ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? అందుకే కౌశిక్ రెడ్డి రావడం లేదా ఇంట్లోకి? హుజురాబాద్ లోపల అత్యంత ఆధునికంగా నిర్మించినటువంటి క్యాంప్ ఆఫీసు లోపల అడుగు పెట్టాలంటేనే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జంకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ఎక్కువ అంటే వాస్తు ప్రకారము నమ్మేటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇటు హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ లోపల అయితే ఇప్పటి వరకు అడుగు పెట్టని పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గతం లోపల కూడా ఇటు అత్యంత ఆధునికతతో రూపొందించుకున్నటువంటి క్యాంప్ ఆఫీసు ఈటెల రాజేందర్ ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టిన తర్వాతనే రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పి అయితే చాలా మంది కూడా జోషిత్తులు పండితులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం లోపల అప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఇటు వాస్తు దోషం ఉందని చెప్పి పండితులు చెప్పడంతో అతడు స్వతహా నాస్తికుడు కావడంతో అవన్నీ కూడా నమ్మలేదు. అయితే హుజూరాబాద్ బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి ఈటెల రాజేందర్ తర్వాత రాజకీయ సంక్షోభం లోపల ఎదుర్కోవడము, హుజూరాబాద్ లో ఓడిపోవడంతో ఇప్పుడు నూతనంగా గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అక్కడ హుజూరాబాద్ లో క్యాంప్ ఆఫీస్ లోపల అయితే ఇప్పటి వరకు దాదాపుగా 7 నెలలు గడుస్తున్నా కానీ క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్ళలేదు. అతడు ప్రస్తుతం అయితే ఆ వీణవంక లోపల ఉన్నటువంటి తన సొంత ఇంటి లోపలనే ఉండి ఇటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. అయితే ఈ వాస్తు దోషాలు పైన ఇటు సిద్ధాంతాల పైన ఎక్కువగా నమ్మకం ఉండేటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇటు హైదరాబాద్ నుంచి సిద్ధాంతులను తీసుకొచ్చి క్యాంప్ ఆఫీసు చూపెట్టినట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది. అయితే వాళ్ళు కొద్దిగా మార్పులు చేర్పులు చేర్చాలని చెప్పి అయితే చెప్పడంతో ఇప్పుడు వాస్తు ప్రకారం అయితే హుజూరాబాద్ క్యాంప్ ఆఫీసును సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి బిల్డింగ్ లోపల వాస్తు ప్రకారంగా అయితే కూలగొట్టడం జరుగుతుంది. మొత్తానికైతే 7-8 నెలలు గడిచినా కానీ హుజూరాబాద్ క్యాంప్ ఆఫీస్ లో అయితే ఇప్పటి వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాలు మోపలేదు. ఇప్పుడు వాస్తు ప్రకారం అయితే ఆ క్యాంప్ ఆఫీసు మొత్తం కూడా సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే హుజూరాబాద్ క్యాంప్ ఆఫీసులో అడుగు పెట్టడం వల్లనే ఈటెల రాజేందర్ ఓడిపోయారని చెప్పి అయితే బలంగా నమ్ముతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు మొత్తం వాస్తు ప్రకారం సెట్ చేసుకున్న తర్వాతనే అందులోపల అడుగు పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.